పెళ్ళికని చెప్పానుగా బయలుదేరాడమ్మా. బస్సు బయలుదేరుతుంది. సరే ఇదిగో బస్సు. ప్రస్తుతానికైతే మియాపూర్ నుంచి స్టార్ట్ అయింది. మేము ప్రజెంట్ ఒక 6 ఎక్కాం. రిజర్వేషన్లుగా ఒక్కొక్కళ్ళు ఇంకా ఎక్కించుకుంటే వెళ్తాడు, ఆయన ఇష్టం. పెళ్ళికని బయలుదేరాం. ఫ్రెష్గా స్నానం చేసి తలక పోసుకొని రాచిగా వచ్చానబ్బా. బాగుంది వాటి 1000 రూపీస్. వాళ్ళే మనకంటూ ఖర్చు పెట్టుకున్నది ఇప్పుడే అబ్బా. ఇన్నాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తాం మనంతా. ఇప్పుడు నా కోసం అంటే కొంచెం ఏదైనా చేయాలని. అబ్బా నాకు నిద్రొచ్చాడు. 10 అయితే నేను నిద్రపోతా. అందరూ మా బావగారు అందరూ వచ్చి ఇంకా రావింటే అంటున్నారు. వస్తాలే వాళ్ళ నైట్ ఎక్కుతారే ప్రజలు చెబుతా అని మా సార్కి స్నాక్స్లు అవన్నీ తెచ్చి, అదే ఆలు చిప్స్, చక్రాలు, బూందీ, బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చి రోజు ఒక వెరైటీ తినండి, అన్నీ ఒకసారి తినమాకండి, మళ్ళీ మోషన్స్ అయితే నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బయలుదేరే. మా బాబాయ్ టికెట్ బుక్ చేసి దాంట్లో బస్ దగ్గరికి వచ్చి బస్ ఎక్కించి వెళ్ళారు. ఇలా నా ప్రేమగా ఉంటే హాయిగా ఉంటుంది. ఒకళ్ళు బయలుదేరితే ఒకళ్ళు చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఆపదు బస్సు, ఇప్పుడు బాగా అదే డిస్టర్బెన్స్. మాట్లాడుతుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పాను కదా, అట్లాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట. మహారాగరం ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి తిలకించండి. పెద్ద బస్సులు అందరూ హాయిగా ఎక్కి కూర్చున్నారు. కావున్నారు, నేను కూడా ఎక్కి కూర్చున్నాను. ఇప్పుడు ఎక్కితే తెల్లవారు 4 గంటలు దిగుతుందబ్బ. ఎక్కడి నుంచి డైరెక్ట్ జగేపేట బుక్ చేశాను అబ్బాయి. అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అన్నారు. నేను అంతగా వస్తాను కదా వాడి విధంగా. వాళ్ళ నాన్నకు మరీ విధంగా దగ్గరికి రా అంటున్నాడు. ఇప్పుడు దా స్నానం చేసి దగ్గరే ఉన్నాగా, ఇంకా పద్దాక దగ్గరికి వచ్చేది ఏముంది, బాగా వెళ్ళి జాగ్రత్తగా ఉండండి చెప్పి ఉన్నంతసేపు ఏమో గొడవ చేస్తాడు, వేడికి అందుకేమో దిగులు పడతాడు. అందుకే ఒకరికొకళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ తోడు నెడగా ఉండాలబ్బా కదా. చాపాలని కొట్టుకొని తిట్టుకొని తాగడం పడుతుంది. ఫ్యామిలీ అంతా దగ్గరే ఉండాలని నాకు అనుకుంటుంది. ఓకేనా, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.